అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే, పశులనార్జించుట పాల కొరకే, సతిని పెండ్లాడుట సంసార సుఖమునకే, సుతుల భోషించుట గతుల కొరకే, సైన్యముల్ గూర్చుట శత్రుభయంబుకే, సాము నేర్చుటెల్ల చావు కొరకే, దానమిచ్చుట ముందటి సంచితమునకే, ఘనముగా చదువుటల్ కడుపు కొరకే, ఇతర కామంబు గోరక సతతముగను, భక్తిని యందు నిలుపుట ముక్తి కొరకే, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, అతిగా చదవడము అన్న వస్త్రాల కోసము, పశువులను సంపాదించడము పాల కోసము, భార్యను పెండ్లాడము సంసార సుఖము కోసము, పుత్రులను పెంచడము పుణ్యలోకాల కోసము, సైన్యాలను చేర్చడము శత్రువుల భయపెట్టడం కోసము, సాము నేర్వడము చావు కోసము, దానమివ్వడము ముందు జన్మల సుఖము కోసము, గొప్పగా చదవడము కూటి కోసము, నిత్యము నీ యందే భక్తిని నిలుపుకోవడము మాత్రమే మోక్షము కోసము స్వామి. ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబుగాదు, దారాసుతాదులా తన వెంట రాలేరు, మృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బలపరాక్రమమేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యములెంత గల్గియు, గోచి మాత్రం వైన గొనుచుబోడు, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను భజన చేసెడి వారికి పరమసుఖము, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, ఈ శరీరము లోకములో 1000 ఏళ్ళుండదు, ధనము శాశ్వతము కాదు, భార్యాపుత్రులు మొదలగు వారు చనిపోయిన వాని వెంటరారు, సేవకులు చావులు తప్పించలేరు, బంధువులు బ్రతికించలేరు, ఎన్ని సంపదలున్నా గోచిగుడ్డనైనా వెంట కొనిపోలేరు, వెర్రెత్తిన కుక్కల్లాగా లేనిపోని భ్రాంతులకు లోబడక, సర్వేశ్వరా, నిన్నే సేవించే వారికి ఎంతో సుఖము కలుగుతుంది స్వామి. నరసింహ నాకు దుర్నయములే మెండాయ, సుగుణమొక్కటి లేదు జూడజనిన, అన్యకాంతల మీద ఆశ మానగలేను, పరుల క్షేమము జూచి ఓర్వలేను, ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి, నేను చేసెడివన్నీ నీచకృతులు, నా వంటి పాపిష్టి నరుని భూలోకాన బుట్టజేసితివేమి భోగిశయన, అబ్జదల నేత్ర నా తండ్రివైన ఫలము, నేరములుగా చిరక్షింప నీవే దిక్కు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, నేను చెడ్డ ఆలోచనలే ఎక్కువగా కలవాడను, మంచి గుణము లేనివాడను, పరస్త్రీ వ్యామోహమును వదలలేను, ఇతరుల సుఖము చూచి సహించలేను, ఇన్ని అని చెప్పలేని చెడ్డ ఆలోచనలున్నా నేను చేయునవన్నీయు పాపపు పనులే. ఈ భూలోకములో నా వంటి దుర్మార్గుణ్ణి ఎందుకు పుట్టించావు స్వామి? నా తండ్రివైనందుకు నా నేరములన్నీ మన్నించి నన్ను కాపాడు, నాకు నీవే దిక్కు. ధీరత బరుల నిందింపనేర్చితిగాని, తిన్నగా నిను ప్రస్తుతింపనైతి, పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిగాని, నిన్ను సతతము ధ్యానింపనైతి, పొరికి ముచ్చటనైన మురిసి వింటిని గాని, ఎంచి నీ కథలాలకించనైతి,
కౌతుకంబున పాతకము గడించితిగాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి. అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకముగాన రాదాయే స్వల్పమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, ధైర్యంగా ఇతరులను తిట్టుట నేర్చుకున్నానే గాని నిన్ను పొగడి ధ్యానింపనైతిని. పొరుగున గల పడతులందు మనసు పడితినే గాని నిన్ను నిత్యము తలంచనైతిని. కళ్ళబొల్లి కబుల్రవ్వా నాసక్తితో విన్నానే గాని నీ కథలను ఆలకించనైతిని. ఆనందంతో పాపాలు చేసేను గాని పుణ్యమును సంపాదించనైతిని. ఈ లోకములో నేను జన్మించిన ప్రయోజనము కాస్తైనా కనబడుటలేదు స్వామి. అంత్యకాలమునందు నాయాసమున నిన్ను తలతునో తలపనో తలంతునిపుడే. నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ. గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ. మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత. ఈ విధంబున నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, ప్రాణావసాన కాలమున బాధచే నిన్ను తలంచగలనో లేనో ఏమో. అందుచేత నరసింహ, లక్ష్మీనాథ, రాక్షస సంహార, కోటి సూర్యతేజ, గోవింద, శేషశాయి, పద్మనాభ, లోకేశ్వర, మధువైరి, గోవింద, నల్లని మేనివాడ, వేదములచే పొగడబడువాడా అని ఈ రీతిగా ఇప్పుడే నీ పేర్లను ప్రీతితో నా మనస్సున స్మరించెదను. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ గలుగజేసడి కార్యకర్తవీవే. చదువులెస్సగ నేర్పి సభలో గరిష్టాది కారమొందించడి గనుడవీవే. నడక మంచిది పెట్టి నరులు మెచ్చడునట్టి పేరు రప్పించడి పెద్దవీవే. బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించడి మూర్తివీవే. అవనిలో మానవులకెల్ల యాసలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ భావము: ఓ నరసింహస్వామి, ఆయువు, ఆరోగ్యము, పుత్రులు, ధనము మొదలగు సంపదలను ఇచ్చు గొప్పవాడవు నువ్వు. మంచి చదువులతో అధిక గౌరవమును కలిగించు గనుడవు నువ్వు. ప్రవర్తనలచే గొప్ప పేరు పొందేలా చేసే గొప్పవాడవు నువ్వు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము కలిగించి ముక్తిని ప్రసాదించే మూర్తివి నువ్వే. భూమిలో అనేక ఆశలను కల్పించి వ్యర్థజీవులుగా తెలియజెప్పేడి వాడవు నీవే. కాయమెంత భయానగా పాడినను గాని దాత్రిలో నది చూడ దక్కబోదు. ఏ వేళనే రోగమే మరించును సత్వ మొందగా జేయనే చందమునను. ఔషధంబులు మంచివనుభవించిన గాని కర్మ క్షీణంబైన గాన విడదు. కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేయమిందొక్క నిమిషమైనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, ఎంత జాగ్రత్తగా ఈ శరీరమును కాపాడినను ఇది స్థిరముగా ఉండబోదు. ఏనాడు ఏ రోగమొచ్చి మోసగించునో, ఎన్ని మందులు సేవించినా కర్మ తీరు వరకు ఈ తనువును విడిచిపెట్టదు. ఎందరు వైద్యులొచ్చినను మరణింపజేయు రోగమును పోగొట్టలేరు. జీవుని ప్రయాణ కాలము నిర్ణయమైనప్పుడు ఇంకొక్క నిమిషమైనా ప్రాణం దేహములో ఉండునా? ఉండదు. జందెమింపుగ వేసి సంధ్య వార్చిననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు. తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండు. బూదిని నుదుటను బూసి కొనిననేమి శంభునొందక కాడు శైవజనుడు. కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి యాసపోవక కాడు యతివరుండు. ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని జందక సన్ముక్తి దొరకబోదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, అందముగా జందము వేసుకున్నను బ్రహ్మను తెలియనేరనివాడు బ్రాహ్మణుడు కాడు. పెద్ద నామాలను పెట్టుకున్న విష్ణువును తెలియకున్నచో వైష్ణవుడు కాడు. లలాటమున విభూతి పూసుకొన్నను శివుని తెలియనేరనివాడు శైవుడు కాడు. కాషాయ వస్త్రములు కట్టుకున్నను ఆశలుడుగనివాడు సన్యాసి కాడు. లౌకికమైన వేషాలు ఎన్ని ధరించినా సద్గురువునాశ్రయించి బోధ పొందని వారికి నిజమైన ముక్తి దొరకబోదు. నరసింహ నిన్ను నే నమ్మినందుకు చాలా నెనరు నాయందుంచు నెమ్మనమున. నన్ని వస్తువులు నిన్నడిగి వేసట బుట్టెనికనైన నన్ను కటాక్షింపవయ్యా. సంతసంబున నన్ను స్వర్గమందేయుంచు భూమి అందేయుంచు భోగిశయన. నయముగా వైకుంఠ నగరమందేయుంచు నరకమందేయుంచు నలిన నాభ. ఎచట నన్నుంచినను గాని ఎప్పుడు నిన్ను మరచిపోకుండా నీ నామస్మరణను సగు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, నేను నిన్ను నమ్మినందుకు మనస్సులో నా యందెక్కువ దయను ఉంచు. వస్తువులన్నీ అడిగి అలసిపోయాను. ఇకనైనా నన్ను కరుణించు. సంతోషముగా నన్ను స్వర్గంలో ఉంచిన, భూమి మీదే ఉంచిన, నరకమందుంచిన, వైకుంఠ నగరమందుంచిన, ఎక్కడ ఉంచినా సరే ఎల్లప్పుడూ నీ నామస్మరణ మరచిపోకుండా మాత్రం కటాక్షించు. దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు. సలలితైశ్వర్యముల్ శాశ్వతం బనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు. సర్వకాలము మాయ సంసార బద్ధులై గురుని కారుణ్యంబు గోరుకొనరు. జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దల జూచి నిందజేయక తాము నిలువలేరు. మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, ఈ శరీరమున్నంతకాలము ఆశలకు లోబడి ఐశ్వర్యములే స్థిరమనుకొని కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాది భ్రాంతులకు దాసులై జ్ఞానభిక్షకై గురుని ఆశ్రయించరు.
భక్తి జ్ఞాన వైరాగ్య కోవిదులను చూచి నిందించకుండా ఉండలేరు. ఈ దుర్మార్గపు మనుష్యులు నిన్ను అస్సలు తెలియనేరరు.